సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెడితే పట్టణ ప్రాంతాల వరకు కుల సంఘాల అభివృద్ధి కోసం కుల సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ సూర్యాపేట జిల్లాలోని పద్మశాలి సంఘం సంబంధించి ఆదివారం రోజు నామినేషన్ పూర్తయిన సందర్భంగా పద్మశాలి వాట్సాప్ గ్రూపులో క్లాప్స్ ఇమోజీ పెట్టినందుకు ఈరోజు అతన్ని హతమార్చారు దుండగులు. అది ఎలాగనేది తన కూతురు పద్మశాలికి సంబంధించిన సభ్యులు తనతో పాటు తన కుటుంబ సభ్యుల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. మా డాడీ పేరు మాన్పూర్ కృపాకర్. ఏదో వాట్సాప్లో పద్మశాలి గ్రూప్లో ఏదో మెసేజ్ వస్తే మా నాన్న క్లాప్స్ ఈమోజీ పెట్టినందుకు పద్మశాలి భవన్కి కంప్లైంట్ ఇద్దానికి వెళ్ళాడు. ఎలక్షన్ కమిషన్ మెంబర్స్కి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినందుకు అక్కడ కొట్టి చంపడం ఏమాత్రం న్యాయం? ఒక మనిషి ప్రాణం అంత చులకన. మా ఫ్యామిలీ ఇప్పుడు మా నాన్నని కోల్పోయింది, తిరిగిస్తారా? వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలి. ఎవరు ఆ రాములు వాళ్ళ కొడుకు ఏమేం చేశాడో మా నాన్నని, వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి. కృపాకర్ గారిని అన్యాయంగా కొట్టి చంపడం జరిగింది. దీనికి ఒకటే కారణం, లోకల్లో పద్మశాలి సంఘం ఎలక్షన్స్ డిక్లేర్ చేసి ఎలక్షన్స్ నడుస్తున్న సందర్భంగా వారు ఒక లైక్ కొట్టిండు, అంతే. ఒక మెసేజ్ పెడితే దానికి ఒక లైక్ కొడితే ఒక దుర్మార్గుడు శ్రీరాములు అనేటోడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి శ్రీరాముల రాములు అనేటోడు ఫోన్ చేసి ఆయన ఇష్టం వచ్చేట్టు బండబూతులు తిట్టడం జరిగింది. దానికి ఆయన ఫోన్ చేసి, అన్న ఏంది వీడు ఇట్లా తిడుతుండే, వాడు దుర్మార్గుడు 1 year నుంచి నా మీద కూడా రాస్తూనే ఉన్నారు కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా, వాడు ఇట్లే మాట్లాడతాడు, ఇట్లే చేస్తాడు, కాబట్టి నువ్వు మరి ఊకో లేకపోతే నువ్వు కూడా తిట్టపోయినావా అంటే నాకు తిట్టుడు మాటలే రావన్నా అన్నాడు. అని నేను ఎలక్షన్ ఆఫీసర్స్ కంప్లైంట్ ఇస్తా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి ఇవాళ మార్నింగ్ 12 గంటలకు వాడు ఎలక్షన్ ఆఫీసర్స్ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇద్దామని పోయిన మనిషిని ఒక 6 పెట్టో వాడు కలిసి మొత్తం అందరు కలిసి మన కొడుకు అందరు కలిసి కొట్టి చంపిరండి. ఇంతకంటే దారుణం ఎక్కడ ఉంటుందా? ఇదేమన్నా పార్లమెంట్ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, ఏమన్నా కుల సంఘం ఎలక్షన్లు? బుద్ధలు తమ్ముడే నిలబడాలి, గెలవాలి. అన్యాయంగా ఒక మనిషిని కొట్టి చంపుతారా? సంఘాలు పెట్టేదే ప్రజలకు సేవ చేయడానికి, కులస్తులకు సేవ చేయడానికి అని ఒక కులస్తుని నోటికొచ్చాడు తిడతావు, కొట్టి చంపుతావా? ఇది ఎంతవరకు కరెక్ట్? దీని మీద కఠిన చర్య తీసుకోవాలి. పోలీసులు కానీ డిపార్ట్మెంట్ కానీ దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని వానికి ఉరి శిక్ష పడే వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదు. దీని మీద సరైన వివరణ కోరుతున్నాం మేము. శ్రీరాముల రాములు వాళ్ళ కొడుకు శ్రీరాముల రాములు ఆయన కొడుకు ధనుంజయ్, అలాగే ఇంకా కొంతమంది వేరే కులస్తులను తాపిచ్చి తినిపించి వాళ్ళకు మరి ఏమైనా ఇచ్చిండో ఏమో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి కొట్టించాడు. ఇలాంటి రౌడీ నా కొడుక్కి, ఇలాంటి బద్మాషానికి ఉరి శిక్ష పడాలి. ఎందుకంటే 1 సంవత్సరం నుంచి ఈ సూర్యాపేట ఎవరిని రాములు అనేవాడు వాని కొడుకు ధనంజయ్ ప్లస్ కొంతమందితో వచ్చి అన్యాయంగా ఒక దేవుడు లాంటి మనిషిని పొట్టను పెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు అదేవిధంగా పద్మశాలికి సంబంధించిన సభ్యులు చెప్తున్న ప్రకారం కృపాకర్ హత్యకు గురి కావడం ప్రధాన కారణం. గతంలో పద్మశాలి సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు అదేవిధంగా శ్రీరాముల రాములు గత కొంతకాలంగా అతన్ని కుల సంబంధించిన కానీ అదేవిధంగా వేరే విధంగా కానీ తనను ఎదుర్కోలేక అనేక విధాలుగా సంఘానికి సంబంధించి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపులో వ్యతిరేక భావంతో మెసేజ్లు పెడుతున్నారు. దీన్ని గత కొంతకాలంగా వాట్సాప్ గ్రూప్ కాంట్రవర్సీగా నిలుస్తుంది. ఎంతకాలం నడుస్తుందని శ్రీనివాసులు దీనికి చెక్ పెట్టాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కానీ తను శ్రీరాములు ఏదో విధంగా వ్యతిరేక భావంతో మెసేజ్లు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు నిన్న శ్రీనివాసులు పెట్టిన మెసేజ్కి కృపాకర్ క్లాప్స్ ఇమోజీ పెట్టడం వలన తనకు కృపాకర్కి ఫోన్ చేసిన శ్రీరాములు దుర్భాషలు అని చెప్పారు. దీంతో పాటు దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి ఈరోజు ఉదయం కంప్లైంట్ ఇవ్వడానికి పోతే శ్రీరాములు రాములు అదేవిధంగా తన కొడుకు ధనంజయతో పాటు ఇతర కులస్తులతో కలిసి తనను హతమార్చినట్టు కూతురు అదేవిధంగా కుల సంఘాల సభ్యులు చెప్తున్నారు. పద్మశాలి సంఘాలు అదేవిధంగా తన కుటుంబ సభ్యులు ఇతనికి ఉరిశిక్ష పడాలైతే మొదటి నుంచి గిట్ట రౌడీ షీటర్ గా సూర్యాపేట జిల్లాలో పేరు పొందుతున్నాడు. తక్షణం ఇతనికి న్యాయం జరగాలంటే ఇతనికి పోలీసులు ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్ష పడే విధంగా చేయాలని కుటుంబ సభ్యులు అదే విధంగా పద్మశాలి సంఘాలు అయితే లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు.